మనం ఆల్రెడీ ఇంతకుముందు గోరంట్ల మాధవ్ చూసాం. ఆయన కూడా సీఏగా ఉండి మళ్ళీ ఎంపీగా గెలిచి ఆయన ఒక వీడియో కాల్‌లో న్యూడ్ కాల్‌లో దొరికిపోయాడు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో న్యూడ్ వీడియో ఈ కాల్. టెక్నాలజీ వచ్చినాక హ్మ్. వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్‌లో మాట్లాడడం, అవతల వాళ్ళు రికార్డ్ చేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం ఇవి ఒక పక్క జరుగుతుంటే, హ్మ్. మరోవైపు అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులు కావచ్చు, ఒక్కోసారి వేరే వాళ్ళు కావచ్చు. హ్మ్. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే స్త్రీల విషయంలో యువతల మగవాడికి అధికారం ఉన్నప్పుడు అధికారం కానీ పవర్ కానీ పవర్ అన్న అధికారం ఒకటి హ్మ్. డబ్బు హ్మ్. పలుకుబడి ఇవి హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. దీన్ని ఉపయోగించుకొని తన ఆమె బలహీనంగా ఉన్న దీన్ని వాళ్ళ వల్నరబుల్ అంటారు ఆ వల్నరబుల్ ఉమెన్ని హ్మ్. సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. ఇది కూడా అటువంటి కేసే. హ్మ్. సో ఇది ఏం జరిగిందనేది చూద్దాం. ఓకే. ఇది ఎక్కడంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుప్పం మండలంలో హ్మ్. గరుగు తాండా అనే ఒక విలేజ్ ఉంది. ఓకే. అందులో ఆహ్, అంటే భార్యాభర్తల పేర్లు దీంట్లో రాలేదు. హ్మ్. ఒక భార్యాభర్త వీళ్ళు విడిపోదాం అనుకున్నారు. హ్మ్. విడిపోదాం అనుకొని ఆ భర్త ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తాడు వేరే ఊర్లో. ఆయన రోజు వెళ్ళొసి వస్తుంటాడు. సో వీళ్ళు విడిపోదాం అనుకుని ఆమె పోలీస్ కేసు పెట్టడానికి వచ్చింది. హ్మ్. ఎక్కడికి పట్నం అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. దాని పోలీస్ పోలీస్ స్టేషన్‌కి స్టేషన్. వచ్చింది. ఓకే. ఎస్ఐ అతని పేరు రాజశేఖర్. హ్మ్. అతని దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి అంటే పోలీసులో కేసు పెట్టి అక్కడి నుంచి మామూలుగా ఈ విడాకులకి పోలీస్ కేసు స్టేషన్‌కి అవసరం లేదు. ఆ! కానీ జనరల్‌గా విడాకులు అనే దానికి కారణాలు ఏవో ఒకటి ఉంటది కాబట్టి దాని గొడవలు జరిగాయి. అతను నన్ను కొట్టాడు, వేధించాడు ఈ కైండ్ ఆఫ్ కేసు పెడతారు హ్మ్. మామూలుగా. హ్మ్. సో అలాగా ఈ మీద డొమెస్టిక్ వైలెన్సా లేకపోతే ఏందని కేసు పెట్టడానికి వచ్చింది. హ్మ్. వచ్చేసరికి ఆమె కొంచెం బాగుంది, వల్నరబుల్, హ్మ్. విడాకులు కాబట్టి మొగుడుతో గొడవ, హ్మ్. ఈమెకి ఎవరు లేరు అనే హ్మ్. విషయం అర్థమైంది. ఆ! ఇతను అనేక క్వశ్చన్స్ వేసి ఉంటాడు కదా. అవును. పైగా ఆమెతో కూడా ఎవరు వచ్చారు ఇవన్నీ అతనికి ఒక క్లారిటీ అనుభవంలో వచ్చేసింది. తెలిసిపోతుంది. ఆ! ఈమె వల్నరబులే కాదా. ఆ! సో వల్నరబుల్ అయినాక అప్పటి నుంచి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఓకే. కేసుకు సంబంధించి అన్నట్టుగా ఫోన్లు చేసి హ్మ్. ఇంకా రాత్రులు ఫోన్ చేయడం. హ్మ్. అక్కడి నుంచి వీడియో కాల్‌లోకి మాట్లాడడం. అది మాట్లాడుతూ నువ్వు బట్టలిప్పు అని చెప్పడం. నువ్వు అందంగా ఉన్నావు. హ్మ్. కాసేపు పైది చూపించొచ్చు కదా! తర్వాత బట్టలిప్పొచ్చు కదా! ఇలాగా మొదలుపెట్టాడు. హ్మ్. ఈమెకి షాక్ అయింది. హ్మ్. ఏందంటే ఆమె ఏదో ఒక సమస్యతో పోతే ఆ! ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు. ఇతను పరిష్కరించాల్సిన వాడు. అవును. ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు ఆమెకి. ఇప్పుడు అవును. ఇతన్ని పవర్ ఉంది ఎస్ఐ. హ్మ్. అతన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆమె ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక భర్తకే చెప్పింది. అలే ఇలా చేస్తున్నానంటే అతను పాపం బాగా నువ్వు నీ చావు నువ్వు చావు అనకుండా ఆ! అతను ఎస్ఐకి కాల్ చేసి ఏంటి సార్ మీరు ఇలా చేస్తున్నారంటే కరెక్ట్ కాదు అది ఇదని అతను హ్మ్. నాతో మర్యాదగా చెప్పాడు. ఆ! కానీ ఇతను వినట్లేదు. అంటే హ్మ్. వీడేం చేస్తాడు ఆ! అన్నట్టుగా అతను రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. హ్మ్. దాంతో మరి భర్తే ప్లాన్ చేసి ఈమెకి చెప్పించి రికార్డ్ చేపించాడో తెలియదు కానీ హ్మ్. ఆ వీడియోని లీక్ చేస్తారు మీడియాకి. ఓకే. సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అతను ఇలా కూర్చొని మంచిగా బనీన్ వేసుకొని కూర్చొని వీడియో కాల్‌లో హ్మ్. మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో బయటకొచ్చేసింది. హ్మ్. ఎప్పుడైతే బయటకొచ్చిందో ఎస్పీ రత్నం సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నం హ్మ్. ఇతన్ని రాజశేఖర్ అనే ఎస్ఐని వీఆర్‌కి పంపించారు. వి హ్మ్. అంటే వేకెన్సీ రిజర్వ్ ఏదో ఉంటది. హ్మ్. దానికి పంపించి హ్మ్. ఆ స్థానంలో ఆహ్, ఇంకొక జయరాం నాయక్ అనే కొత్త ఎస్ఐని హ్మ్. తీసుకొచ్చాడు. అతన్ని డీల్ చేయమని చెప్పాడు హ్మ్. ఈ కేసుని. హ్మ్. సో ఇప్పుడు అతని మీద విచారణకి అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు. హ్మ్. విచారణకి ఆదేశించారు. ఇది బేసిక్‌గా జరిగిన సంఘటన. ఓకే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముందు నుంచి కూడా పోలీసులకు ఒక న్యాయం, సివిలియన్స్‌కి ఒక న్యాయం జరుగుతుంటది. నిజానికి చట్టంలో అలాంటిది లేదు. హ్మ్. క్రైమ్ ఎవడు చేసినా క్రైమే. అవును. పోలీస్ చేసినా, సీఎం చేసినా క్రైమే అది. హ్మ్. నేను చేసినా, సీఎం చేసినా, పీఎం చేసినా అవును. క్రైమే. హత్య చేస్తే ఎవడు చేసినా హత్యే తప్ప పోలీసోడు కాబట్టి అవును. వేరేదేమి ఉండదు. అవును. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతని ప్లేస్ కాకుండా హ్మ్. మనం రివర్స్ ఆలోచిద్దాం ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఇతని భార్యను టీచరు హ్మ్. చేశాడనుకుందాం. హ్మ్. ఎస్ఐ భార్యను, హ్మ్. ఎస్ఐకి విడాకులయింది. హ్మ్. టీచర్ దగ్గరికి ఏదో కన్సల్టెన్సీకెళ్ళింది. హ్మ్. టీచరు ఈ టీచరే. ఈ హ్మ్. టీచరు హ్మ్. ఎస్ఐ భార్యను ఇలా చేస్తే ఏం హ్మ్. జరుగుతుంది కేసులో? హ్మ్. ఒకసారి ఆలోచిస్తే మీకు అవును. ఎవరికైనా అర్థమైపోతుంది. అవును. ఏం జరుగుతుంది? ఈ టీచర్ ఎస్ఐ వెళ్లి వాడిని కొట్టడము అవును. చేస్తాడు. అవును. లేదు కేసు పెట్టినా కూడా అతన్ని అరెస్ట్ చేసి హ్మ్. లైంగికంగా ఇది చేస్తుండ్రు కాబట్టి ఆ! అతన్ని సీరియస్‌గా అరెస్ట్ చేసి హ్మ్. కోర్టుకి పెట్టి హ్మ్. జైలుకి పెడతారు. అవును. ఇదే కదా జరిగేది. అవును. కానీ వీఆర్‌కి పంపించడం ఏంటి ఇతన్ని?
ఇతను అరెస్ట్ ఎందుకు చేయలేదు ఎస్ఐని? ఎస్ఐని అరెస్ట్ చేసి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది, అరెస్ట్ చేసి జైలుకి పెట్టాలి కదా, జైలుకి పంపించు కదా. నువ్వు నీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకో, ఎవడొద్దని లేదు, అది నీ వ్యవహారం.